దేవుడికి మొక్క దేవుడు ఎండ నాపేసాయి. అరే బస్సు ఉంటే బాగుంటుంది కదా మనం. ఇంకా స్కూల్కి బస్సు కూడా ఉండదు. బస్సు ఉంటే బాగుంటుంది కదా. అవునరా. ఏమైంది? ఎందుకు ఆగినావు చిన్న? నేను రానని చెప్పానుగా. ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా, ఏమైంది చిన్న? ఏమైంది చిన్న? నేను రానని చెప్పానుగా. చిన్న ఆగు. ఎందుకు రావు చెప్పు. నిన్న నేను స్కూల్కి వస్తే టీచర్ కొట్టారు, ఇవాళ కూడా స్కూల్కి వస్తే టీచర్ కొడతారు, అందుకే నేను రాను. నడురా, తప్పు చేస్తే సార్ అందరినీ కొడతాడు. స్కూల్కి టైం అవుతుంది పదా. నేను రానని చెప్పానుగా. ఇప్పుడు ఇంటికి మమ్మీ దగ్గర తీసుకెళ్ళాలి. నడువు, మళ్ళీ ఇంటికి వెళ్దాం. స్కూల్కి వెళ్ళారుగా, మళ్ళీ వచ్చారేంటి? సగం దూరం వెళ్ళిన తర్వాత స్కూల్కి రానంది కూర్చున్నాడు, అందుకే రిటర్న్ తీసుకొచ్చాను మమ్మీ. ఏమైంది? ఎందుకు వెళ్ళట్లేవు స్కూల్కి? నిన్న నన్ను టీచర్ కొట్టారు మమ్మీ, అందుకే నేను స్కూల్కి వెళ్ళాను. ఎందుకన్నా ఇలారా? నేను హోంవర్క్ చేయలేను కాబట్టి. హోంవర్క్ చేయకపోతే సార్ అందరినీ కొడతాను మమ్మీ. నా హోంవర్క్ కంప్లీట్ ఉంది. చూడమ్మా, అన్నలాగా హోంవర్క్ చేస్తే నిన్నెందుకు కొడతారు? కాదు మమ్మీ, నువ్వు డాడీకి కాల్ చేసి టీచర్ని కొట్టమను, అప్పుడే నేను స్కూల్కి వెళ్తా. కాదు కన్నా, స్టూడెంట్స్ తప్పు చేస్తే టీచర్ కొడతారు, కానీ పేరెంట్స్ టీచర్ని కొట్టకూడదు. హలో డాడీ, నువ్వు వచ్చి టీచర్కి కట్టు, అప్పుడే నేను స్కూల్కి వెళ్తా. దేనికమ్మా? నేను వస్తున్నాలే. నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదా? మళ్ళీ డాడీకి కాల్ చేసా. నేను ఎంత చెప్పినా నా మాట వినట్లేదు మమ్మీ. చూడు చిన్న, మంచి పిల్లలు ఇలా చెయ్యరు. టీచర్ నిన్ను ఎందుకు కొట్టారంటే మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదని. టీచర్ అసలు ఎందుకు కొడతారంటే మీరు బాగా చదువుకోవాలని, లైఫ్లో సక్సెస్ అవ్వాలని. అందుకే టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు తిట్టినా కొట్టినా వాళ్ళ మాటలు వినాలి. అర్థమైందా? అవును మమ్మీ, నాకు అర్థమైంది. ఓకే, మరి వెళ్ళండి, లేట్ అవుతుంది. బాయ్ మమ్మీ. బాయ్ మమ్మీ. ఓకే బాయ్ మా. బాయ్. స్పీడ్గా రండి కన్నా. ఇంత లేట్ ఎందుకు అయింది? నిన్న మీరు కొట్టారు కదా, అందుకే రానన్నాడు. ఏమైంది మరి? మమ్మీ చెప్పి పంపింది, అందుకే వచ్చాడు. అయితే టీచర్ మీద కంప్లైంట్ ఇచ్చావా? అవును సార్. కాదు సార్. చూడమ్మా, మేము ఊరికే ఏం కొట్టాం,
మీకు కొట్టేది ఒకటి రీజన్, మళ్ళీ మీరు మిస్టేక్ చేయవద్దారు. మీ మీద మాకు ఏం పగాలేదు. ఇంకా లైఫ్లో మీరు బాగా సక్సెస్ అవ్వాలి. మీరు పెద్దయ్యాక 100 మంది బాగా పడాలి. ఇదే మా ఆశ. ఎస్ సార్, నాకు అర్థమైంది సార్. మీరంటే మాకు ఇష్టమే. సారీ సార్, నెక్స్ట్ టైం తప్పు చేయను. ఓకే, పర్వాలేదు. క్లాస్లో వెళ్ళండి. సార్, ఏంటమ్మా? ఇంకోసారి గట్టి కొట్టకండి సార్. ఓకే అమ్మా, కొట్టను. కానీ మిస్టేక్ చేస్తే వదలను. ఓకే సార్.